ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. చేయకపోతే తప్పుకుని తిరుగుతూ ఉంటే, తప్పులొప్పుకోక కప్పుకుంటే, తప్పులొప్పుకోక కప్పుకుంటే ఎప్పటికైనా నీకు ముప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే. చెప్పి నీవు చేయకపోతే క్రీస్తు రుచిని చూపు ఉప్పుగానుండక నిస్సారమైన ఉప్పుగా మిగిలితే, క్రీస్తు రుచిని చూపు ఉప్పుగానుండక నిస్సారమైన ఉప్పుగా మిగిలితే, తప్పకుండా కాళ్ళ క్రింద త్రొక్కబడుదువు, ఎప్పటికీ నీవు పనికి రాకపోదువు, ఎప్పటికీ నీవు పనికి రాకపోదువు. చెప్పి నీవు చేయకపోతే వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషించుచుంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషించుచుంటే, ఇప్పటికీ చీకటిలో నీవున్నావు, గొప్ప దైవాజ్ఞను మీరుచున్నవాడవు, గొప్ప దైవాజ్ఞను మీరుచున్నదానవు. చెప్పి నీవు చేయకపోతే దేవునిని ఎరుగుదునని చెప్పుకుంటూ పాపమందు నీవింకా నిలచియుంటే, దేవునిని ఎరుగుదునని చెప్పుకుంటూ పాపమందు నీవింకా నిలచియుంటే, యేసు ఎదుట నీ పాపము ఒప్పుకొననిచో అప్పగింపబడుదువు అగ్నిగుండమునకు, అప్పగింపబడుదువు అగ్నిగుండమునకు. చెప్పి నీవు చేయకపోతే తప్పుకుని తిరుగుతూ ఉంటే, తప్పులొప్పుకోక కప్పుకుంటే, తప్పులొప్పుకోక కప్పుకుంటే ఎప్పటికైనా నీకు ముప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే. నినివే పట్టణము, నినివే ఈరోజు కూడా
ఇశ్రాయేలు దేశంలో చూడొచ్చు. నినివే పట్టణములో దేవుని వాక్యాన్ని ప్రకటించమని దేవుడు యోనాకు చెప్పాడు. నినివే పట్టణానికి వెళ్ళి స్వస్థతలు చెయ్యి అని ఉంటే పరిగెత్తుండేవాడు. నినివే పట్టణమునకు ఆశీర్వాదము కలుగును అని చెప్పు అనుంటే మొహమాటం లేకుండా వెళ్ళుండేవాడు. వెనుక ముందు ఆలోచించుకొని వెళ్ళుండేవాడు. కానీ నినివే పట్టణమునకు పోయి 2వ వచనం 1-2 నినివే పట్టణము దోషము నా ఎదుట ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపో. నినివే పట్టణమా నాశనమైపోతావు అని ప్రకటించు. నినివే ప్రజలారా మీకు దుర్గతి పట్టును అని హెచ్చరించు. అంటే హెచ్చరిస్తే ఏం చేస్తారు? మనుషులు వింటారండి? ఒక ఆకర్షణీయమైన మెసేజ్ అయితే, ఒక ఆనందకరమైన సంగతి అయితే, ఒక అభివృద్ధి ఆశీర్వాదాన్ని గురించి చెప్పమంటే చెప్పేవాళ్ళకి బాగుంటుంది, వినేవాళ్ళకి బాగుంటుంది. కానీ దిద్దమంటే, గద్దించమంటే, బుద్ధి చెప్పమంటే, హెచ్చరించమంటే మీరు అనుకుంటారేమో వినేవాళ్ళకి కష్టంగా ఉంటుందని, చెప్పేవాడికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావు, నీ గతి ఇంతే అని ఆనాడు యెషయా చెప్పినట్టు చెప్పాలంటే, యెషయా ఏం చెప్పాడు? వెళ్ళి రోగంతో మరణకరమైన రోగం వచ్చి పడకలో ఉంటే బాగైపోతావులే, ప్రభు ఉన్నాడులే, స్వస్థపరుస్తాడులే, దిగులు పడకు, భయపడకని చెప్తాం మేము. కానీ వెళ్ళి ఏం చెప్పమన్నాడు దేవుడు? నువ్వు మరణం అవుతున్నావు, బతకవు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పమంటే చెప్పాడు పాపం ఆయన. చెప్పింది మంచి అయిందా చెడ్డ అయిందా? నన్ను సావమంటావా నువ్వు అని హిజ్కియా తిరగబడ్డా? దేవుని సన్నిధిలో పడ్డాడు, ప్రార్థించాడు, విడుదల పొందాడు. ఎప్పుడు హెచ్చరిస్తే మనుషులు కోప్పడతారేమో అనుకుంటాం. మనిషి హెచ్చరిస్తే మనుషుడు కోప్పడతాడు, కానీ దేవుడు గద్దిస్తే మనుషుడు దిద్దుకుంటాడు. ఎందుకంటే దేవుని గద్దింపులో దేవుని కార్యం ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది, దేవుని ఆత్మ ప్రిపేర్ చేస్తుంది, వాళ్ళ హృదయాలను, వినేవారి హృదయాలను సిద్ధపరుస్తుంది. దేవుని వాక్యము పనిచేస్తుంది. కాబట్టి దేవుడు చెప్పమంటే, ఏది చెప్పమంటే అది చెప్పడం నేర్చుకోవాలి. ఎప్పుడు కొంతమంది ఉంటారులేండి ఫరో లాంటి వాళ్ళు, ఎన్ని అద్భుతాలు చూసినా ఏంటండి, ఎన్ని చేసి చూపించాడు మోషే. సరే సరే మీ దేవుడే గొప్పడనేవాడు, మళ్ళీ నేను పంపమనేవాడు. ఏంటంటే ఇంకా 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 మంత్రగాళ్ళతో నేను జయిస్తాననేవాడు. చాలామంది హృదయాలు ఈ రోజున ఒక బంతి తీసుకొని గోడకేసి కొట్టేవానికి గట్టిగా ఏమవుతుంది చెప్పు, నీ మొహాన్ని కూడా తగులుతుంది. మళ్ళీ పల్లెల్లో పిడకలేస్తారు తెలుసా, ముద్ద చేసి ముద్ద బాగా గడ్డిలో వేసి టిట్టి వేసి గోడకేసి ఒక గుద్దు గుద్దితే మొహాన్ని పడద్దా, అతుక్కుపోద్ది అక్కడికి వెళ్ళి. ఏంటండి, వాక్యం నీ హృదయంలో అతుక్కుందంటే అది మేలు జరుగుద్ది. తిరిగి వచ్చి చెప్పినోడికి కొడితే, ఇప్పుడు అదే ఇలాంటి ప్రోగ్రామ్స్ లైవ్ ఇస్తున్నప్పుడు కొందరు మాకు మళ్ళీ టీచింగ్ చేస్తారు. వాళ్ళు దాంట్లో నుంచే వాళ్ళు ఈ సందేశాన్ని తీసుకోరు సరిగదా, ఇట్లా చెప్పకుండా ఇట్లా చెప్పుంటే బాగుంటుందని మళ్ళీ మాకు చెప్తారన్నమాట. కొంతమంది వినరు, కొంతమంది సేవకులకి భయం, నిక్కచ్చుకున్న సేవకులకి భయం వేస్తుంది. ఏదన్నా చెబితే మళ్ళీ తిరగబడి మాకే కొడతారేమో. అది పాపం యోనా కూడా అలాగే అనుకుని ఉంటాడు. అడిగి పోయి నువ్వు దుర్గతి పట్టును అంటే, అసలే దుర్మార్గులు నువ్వే చెప్తున్నావు, ఆ దుర్మార్గులకి వెళ్ళి దుర్మార్గుడా అని మళ్ళీ నేనంటే నన్ను బతకనిస్తారా? నాకెందుకు వచ్చింది గొడవ బాబు అని చెప్పి నేనేవే పొమ్మంటే తర్షీషు వాడెక్కి పారిపోయాడంట. అదేంటో కొన్నిసార్లు బోధించేవాడికి, వాక్యం చదివే వాళ్ళకు కూడా వాక్యాన్ని మీరుతున్నామే అన్నది
గ్రహించుకోరు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశానికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళానికి వెళ్తే నేను అక్కడ ఉన్నావు, నేను చీకటిలో ఉంటే నీకు చీకటి చీకటిగానే లేదు. నేను సమీపము నుండి చూచు దేవుడునేనా, దూరము నుండి చూచు దేవుడని కానా? నాకు కనబడకుండా రహస్యమైన స్థలములలో దాక్కొనగలిగిన వాడు ఎవడైనా గలడా అని వాక్యం చెప్పింది. ఎన్నిసార్లు యోనా ఈ వాక్యాన్ని కూడా చదివాడో చెప్పాడో. కానీ ఇక్కడేం చేస్తున్నాడు? పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలాసార్లు మనం దేవునికి తెలియకుండా చేయాలనుకొని చీకట్లోకి పారిపోవటం, వేరే ఊరు పారిపోవటం. పాస్టర్ గారు ఆయన చేసిన తప్పుల్ని, ఆయన ఒక పాస్టర్ గారే కానీ మారుమనసు లేని పాస్టర్ గారు. మారుమనసు లేని పాస్టర్ గారులు కూడా ఉన్నారండి. చచ్చిన బోధకులు చచ్చిన వర్తమానాలను చచ్చిన ప్రజలకు చెబుతున్నారు. అక్కడేముంటుంది? ఉద్యమం. చెప్పేవాడు చచ్చినోడే, చెప్పే వాక్యంలో సారం లేదు, అభిషేకం లేదు, వినే ప్రజలకి జీవం లేదు. ఇంకేముంటుంది అక్కడ? నిర్జీవమే. కానీ ఆయన మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత సంఘం అంతటి దగ్గరికి వచ్చి, సంఘమా నన్ను క్షమించండి, నేను మీకు చాలా సంవత్సరాల నుంచి పాదిరిగా ఉన్నాను, కానీ నేను వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చాను. కానీ నాకు పాత ఊర్లో, ఇంతకు ముందు ఉన్న ఊర్లో ఉన్నప్పుడు సినిమా హాల్ పక్కనే మా ఇల్లు ఉండేది. ఆ శబ్దాలు మా ఇంట్లోకి వస్తుంటే నేను తట్టుకోలేక ఏదో ఒక ఆటకి వెళ్ళిపోయి సినిమా హాల్కు సినిమాలు చూసేవాడిని. మీ ఊరు వచ్చాక సినిమా హాలు ఊరు మధ్యలో ఉంది. నేను ఊరు మధ్యలో సినిమా హాల్లోకి వెళ్ళాలంటే సంఘంలో ఎవళ్ళో ఒకళ్ళు చూస్తారు అని కాకినాడలో ఉన్న నేను సాంబర్లకోట పోయి సినిమాలు చూసి వచ్చేవాడిని. ఎక్కడ? కాకినాడలో అయితే చూస్తారు కాబట్టి సినిమా చూడటానికి ఎక్కడికి పోయేవాడంట? సాంబర్లకోట పోయి చూసి వచ్చేవాడిని. ఇలా వేషధారికి ఉన్నాను, దేవుడు నన్ను ఒప్పించాడు, నన్ను క్షమించమని క్షమాపణ అడిగారు. అదే సంగతి, అది అసలు ఈ సంగతి. అంటే ఉన్నూరులో పాపం చేయకుండా పొరుగురులో చేస్తే పాపం కదా. చర్చిలో ఇట్లాంటి మాటలు మాట్లాడక ఇంటికి రా మాట్లాడుకుందాం. ఏంటి? చర్చిలో ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడుకుందాం? ఇంటికి రా మాట్లాడుకుందాం. అంటే ఇంటికి మాట్లాడితే, ఇంట్లో మాట్లాడితే ఒకటి, చర్చిలో మాట్లాడితే ఒకటా? చర్చిలోనే దేవుడు ఉన్నాడు, ఇంట్లో లేడా? నా నడక నా పడక నీకు తెలుసు. అయినా కూడా ఒక్కొక్కసారి అండి ఈ మూఢత్వం అనేది, మొంకిపట్టు అనేది మనిషిని అంధుణ్ణి చేసేస్తుంది. అంధుణ్ణి చేసేస్తుంది. అంటే కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు పెళ్ళై 2 పిల్లలున్నా, భర్తను వదిలేసినా, లేక భర్త ఉన్న స్త్రీలను ప్రేమలో పడ్డానంటారు. ఇదేట్రా అని ఎవరు అడిగితానంటే, ఆమె ఎంత అందంగా ఉందో నా కళ్ళు పెట్టుకొని చూడన్నాడంట. ఏం కళ్ళు పెట్టుకొని చూడాలి? నీ కళ్ళుకు మత్తు పుట్టిందిరా, నీ మనసుకి నీతి న్యాయాలు తెలియటం లేదురా, మూర్ఖం. యోనా ఇక్కడ దేవుణ్ణి ఎదిరించి తర్షీషు వెళ్ళే వాడెక్కాలంటే టికెట్ కొనుక్కోవాలి. ఆ రోజుల్లో టికెట్ కొనుక్కున్నాడు. ఎక్కడ కూర్చుంటాడు? బస్సులో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా మనం టికెట్ బుక్ చేసుకుంటాం. టికెట్ బుక్ చేసుకొని మన నెంబర్ ఉన్న సీటుకి వెళ్తాం. ఎవరన్నా కూర్చొని ఉన్నారు అక్కడ, నువ్వు కింద కూర్చుంటావా? ఏమంటారు? ఇది మా సీటు కొనుక్కున్నాను అంటాడు కదా. మరి ఎవరో టికెట్ కొనుక్కున్నాడు, కూర్చోవాలి కదా సీట్లో. ఎక్కడికి వెళ్ళాడంట? వాడు అడుగు బాగా కిందకి దిగి ఆ సామాన్లు గదులు ఉంటాయి కదా, స్టోర్ రూమ్ లాంటివి, అలాగా మూలల సందులయ్యి అక్కడికి పోయి ముడుచుకొని పడుకున్నాడు అంటాడు. సీట్లో కూర్చుంటే ఎవరన్నా వచ్చి, యోనా గారు నమస్కారం, ఎక్కడికి వెళ్తున్నాను అడుగుతారు. భయమేమో. నువ్వు ఎక్కడ కూర్చున్నా దేవుడు చూస్తాడు, నువ్వు ఎక్కడ పడుకున్నా దేవుడు చూస్తాడు, నువ్వు ఏం చేస్తున్నా ఆయన చూస్తాడు. కానీ ఎంత అజ్ఞానంగా యోనా దేవుడు చెప్పిన మాటకు వినటానికి మనం మొండిపట్టు పట్టినప్పుడు సాతాను మనల్ని అంధుల్ని చేసేస్తాడు, మూర్ఖుల్ని చేసేస్తాడు. అందుకే దేవుని మాట వినాలి. దేవుడు చెయ్యమన్నది చేస్తే మనకు ఉత్తమం, మనకి మేలు. దేవుడు చూశాడు, సముద్రాన్ని కదిలిపించేశాడు. ఏమని కదిలిపించాడు? సముద్రంలో ఏం పుట్టింది? తుఫాను పుట్టింది.
ఓడ ఎగురుతుంది, మునిగిపోవడానికి రెడీ అయిపోయింది. ఓడలో ఉన్న వాళ్ళందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నారట. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. ఓడలో ఉన్నోళ్ళు ఒక జాతి వాళ్ళు, ఒక భాష వాళ్ళు, ఒక మతం వాళ్ళు ఉంటారా? అందరూ వారి వారి దేవతలకు ప్రార్థనలు చేస్తుంటే, అరుస్తుంటే, ఏడుస్తుంటే అయ్యగారు ఏం చేస్తున్నాడు తెలుసా? గొరకబెట్టి నిద్రపోతున్నాడు. గొరకబెట్టి నిద్రపోలేదండి, నేను తాగొచ్చి నిద్రపోయాను అన్నాడు ఆయన. దానికి దీనికి తేడా ఏముందిలే పెద్ద. ఏంటండి, ఇంట్లో పిల్లలకి ఆహారం లేకపోతే, ఇంట్లో పిల్లలకి ఫీజు కడతారు డబ్బులు లేకపోతే, భార్య ఏడుస్తుంటే ఈయన మాత్రం వచ్చి తాగి పడుకొని నిద్రపోతుంటాడు హాయిగా. కారణం ఏంటి? మనస్సాక్షి లేదు, మొద్దుబారిపోయింది. సాతాను యొక్క అలవాట్లకి అడిక్ట్ అయిపోయారు, ఆ బానిసలు అయిపోయారు. ఓడ నావికుడు ఎక్కడన్నా లీకేజ్ ఏమన్నా ఉందేమో, నీళ్ళు ఏమన్నా ఓడలోకి వస్తున్నాయేమో ఎత్తుకుంటూ వచ్చాడు అనుకుంటా. కిందకి వచ్చి కర్ర పట్టుకొని ఇట్ట తడతా ఉంటే తట్టకం తడితే ఈ మనిషి, నమస్కారం అండి యోనా ప్రవక్త గారు అన్నాడా? ఏమన్నాడు? ఓయ్ నిద్రపోతా, నీకేం వచ్చిందిరా? అక్కడ మనుషులందరూ చస్తుంటే, చుట్టూ గందరగోళం ఉంటే, మేము గుండెలను చేత్తో పట్టుకొని బతుకుతుంటే నువ్వేంటిరా నాయన శుభ్రంగా నిద్రపోతున్నావు? లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. నన్ను మీటింగ్ పిలిచినప్పుడు వాళ్ళ గదుల్లో, వాళ్ళ రూమ్లోనే నన్ను ఉంచుకునేవాళ్ళు. ఒక యవనస్తుడు మీటింగ్ పిలిపించి నన్ను హైదరాబాద్లో, ఒక చిన్న గది ఉంది ఆయనకి, ఆ బెడ్ ఒకే బెడ్, అది కూడా ఏదో చెక్క మంచం లాంటిది. దాంట్లో నాకు విడిది ఇచ్చాడు, పడుకున్నాను. రాత్రి మీటింగ్కి వెళ్ళి వచ్చాడు, అర్ధరాత్రి అయిపోయింది, లేట్ అయిపోయింది. వచ్చాడంటే ఇంక నేను గది అంతా చూడలేదు, పడుకున్నా. పొద్దున్నే మెలకు వచ్చినంటే లేచి లేద్దామా వద్దా అట్ట అంటాం కదా, అట్టుంటే నా కళ్ళ ముందు ఒక వాక్యం ఉంది. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుడికి ప్రార్థన. ఏంటయ్యా అంటే, అవునన్నా ఇది ఎదురుకుండా రాసి పెట్టుకున్నాను, మంచం మీద అటు ఇటు పొరలకుండా లేచినంటే వాక్యం చదువుతుంటే గబక్కలు లేచి ప్రార్థన చేయాలని అన్నాడు. మీ ఇళ్లల్లో కూడా ఈ బోర్డు పెట్టుకోండి, మీ బెడ్ మీద, బెడ్కు ముందు లేచినంటే కనపడాలి అది. ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. ఏంటండి, క్రైస్తవుడు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. చెప్పటమే కాదు, చేస్తున్నాం, చేయిస్తున్నాం. దానివల్ల చాలామంది మేలు పొందుతున్నారు, విజయం చూస్తున్నారు, ఫలితం చూస్తున్నారు. దేనికైనా ఫలితం దక్కదేమో కానీ ప్రార్థనకు మాత్రం తప్పక ఫలితం వస్తుందండి. ఏం చేస్తాడు? మనసాక్షి లేనోడు ప్రార్థన చేయమంటే మాత్రం ఏం చేస్తాడు? ఏం చేసి ఉంటాడు ఆయన? పైకి వచ్చాడు, అందరిలోకి వచ్చేసాడు, పైన అందరూ గోలగా ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఏంటండి, కాకపోతే ఒక నామం కాదు, ఒక భాష కాదు, అందరు గందరగోళంగా కేకలు, అరుపులు, రకరకాల శబ్దాలన్నీ చేస్తున్నారు. ఈయన కూడా అంటాడు. ఏముంటుంది ప్రార్థన రాదండి అందరికీ అంత సులభంగా. ప్రార్థన మనసు సరిలేనోడికి ప్రార్థన రాదు. ఎవరికి ప్రార్థన చేస్తాడు, నటిస్తున్నావు నువ్వు అంతే. అది లోపటి నుంచి వచ్చిన కేక కాదు. ఆచార ప్రార్థన ఉంటుంది చూడండి, కొంతమంది కంటత ప్రార్థనలాగా. కొంతమంది ప్రార్థన మొదలుపెట్టారంటే ఏం చేస్తారో ముందే తెలుసు నాకు అంతా. ఎందుకంటే అదే చేస్తారు ఇప్పుడు సంవత్సరాల తరబడి అదే ప్రార్థన. మాటలు మారవు, సారం మారదు, పదాలు మారవు, ఏదో చేస్తున్నాడు. అంతలోకి వాళ్ళందరూ వచ్చారు. ఎవడో ఒకడు అన్నాడు, ఒరే మనలో ఎవడో శనిగాడు ఉన్నాడు రా, వీడి మూలనే వచ్చింది మనకి. ఆ శనిగాడు ఎవడో, మనం చీట్లు వేద్దాం. ఆ రోజుల్లో చీట్లు వేయటము కామన్ అనమాట. పెద్దానికి ప్రయాణికుల లిస్ట్ ఉంటుంది కదా, పేర్లను ఉంటాయి కదా. ఇంతకుముందు బస్సుల్లో ఉండేవి కాదు, ఇప్పుడు బస్సుల్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు ట్రైన్ మాత్రం ఉండే లిస్టు, ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి లిస్టు. సో ఆ పేర్లన్నీ కాగితాల మీద రాసి వేసారు. వేసి ఒక సీటు తీయండి రా అని తీస్తే యానా అని వచ్చింది. 800 మంది ఉన్నారు అందులో, కానీ కరెక్ట్గా ఎవరి పేరు వచ్చింది? ఇంకా మనుషులందరిని చుట్టూ వచ్చేసారు. నువ్వెవడివి, ఏ దేశం వాడివి, నీ దేవుడు ఎవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, మొత్తం ఎంక్వైరీ.
ఎవడికి కనపడకూడదు అనుకున్నాడు పాపం, ఎవడికి తెలియకూడదు అనుకున్నాడు. పబ్లిక్ అయిపోయింది అన్నమాట న్యూస్. ఆ రోజు కనుక న్యూస్ ఛానల్ ఉంటే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అరేబియా సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడ మునిగిపోవడానికి తుఫానుకు కారణమైన వ్యక్తిని కనుగొన్నారు అని యోనా గారి మొహం అందులో వచ్చేదన్నమాట. ఏం చేయాలో తెలియలో పాపం పట్టుబడ్డాడు, ఈ పాటికి నలిగాడు, చెప్పేశాడు. ఏమని చెప్పాడు చూడండి, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు చెప్పేశాడు. నేను ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తను పూజించేవాడిని, కానీ నేను దేవుని దగ్గర నుంచి పారిపోవాలనుకున్నాను. ఆకాశాన్ని సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త నన్ను పట్టుకున్నాడు. నన్ను బట్టే ఈ కీడు మీకు వచ్చింది, నన్ను బట్టే ఈ తుఫాను మీ మీదకి వచ్చింది. 12వ వచనంలో నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నన్ను తెలిసింది. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నన్ను బట్టి. ఈ మాట అంటాం చాలా కష్టం అండి. ఎందుకయ్యా మీ ఇద్దరు గొడవ వచ్చింది అని అడిగితే నన్ను బట్టే అంటావా? వాడే ఇంకా వీళ్ళిద్దరు కాకపోతే ఒకడున్నాడు అన్నీ భరించేవాడు పాపం. ఎవడాడు? ఊరు పేరు లేనివాడు, ఎక్కడ కనపడినోడు వాడు. అంతా సాతాను గారి పని అంటాడు అంతే. ప్రతిదాని సాతాన్ని బ్లేమ్ చేయకండి. సాతాన్ని నువ్వు పిలవందే నీ దగ్గర రాడు, నువ్వు ఒప్పుకోందే నీ పక్షంలో ఉండడం. నువ్వు పోరా అంటే నోరు మూసుకొని తోక ముడుచుకొని పోతాడు. పెద్దానికి సాతాను ఉండొద్దండి. సాతాను శోధించేశాడండి. ఒక ఆయన భలే తాగుతూ ఉంటాడంట. మళ్ళీ బాప్తీసం తీసుకుని తాగను అని ఏడ్చి ప్రార్థన చేసుకుంటే బాప్తీసం ఇచ్చారు పాస్టర్ గారు. బాప్తీసం ఇచ్చాక మళ్ళీ దోగుతున్నాడని భార్య వచ్చి చెప్పింది. ఏంటయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఏం చేయమంటారన్నా, నాకు మాత్రం తాగాలని ఉందా, ఏడ్చేస్తున్నాడు పెద్దవాడు, ఏసై కోసమే బతకాలని పెడుతున్నా. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ సారాయిని వస్తేనన్నా, ఆ సారాయి వాసన వస్తే నాకు ఏం అర్థం కావట్లేదన్నా. నేను నేను తాగనంటే అలా లాగేస్తున్నాన్నా, మళ్ళీ తాగేస్తున్నానన్నా. సైతాన్ని శోధించేస్తున్నాడు నన్ను. ఈసారి సైతానా శోధిస్తే సైతానా నా వెనక్కిపో అని చెప్పవయ్యా యేసుప్రభులాగా అన్నాడంట పాస్టర్ గారు. అలాగేనండి, అలాగే అన్నాడు. మళ్ళీ తాగాడు. ఏంటయ్యా నీకు ఏం చెప్పాను? సైతాన్ గారు శోధించాడన్నా. శోధిస్తే సైతాన్ వెనక్కి పోమని చెప్పన్నాం కదా. చెప్పానన్నా, వాడు వెనక్కి పోయి నన్ను ముందుకు తోశాడన్నా. నేను సారాయి కొట్లో పడ్డానన్నా. ఏంటండి, దేవునికి దగ్గరగా ఉండండి, అపవాదిని ఎదిరించండి. నువ్వు సారాయి కొట్టుకు దగ్గరగా ఉండి సాతాన పొమ్మంటే ఎక్కడికి పోతుంది? నేను అక్కడే పడేస్తుంది తీసుకెళ్ళి. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అపవిత్రమైన స్థలాలకి వెళ్ళొద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులతో కూర్చుండొద్దు. అవిశ్వాసులతో ఉన్నప్పుడు అండి మన విశ్వాసం ఎగిరిపోద్ది. పేతురు నీ ప్రాణం పోయినా సరే నేను ఎరగనని బొంకనన్నోడు అంత సులభంగా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు అప్పుడు ఆయన? ఎక్కడున్నాడు? కావలి వాళ్ళు చలి కాసుకుంటుంటే ఆ మంట దగ్గర కూర్చొని చలి కాసుకుంటున్నాడంట. ఆ మంట వెలుగులో ఒక చిన్న అమ్మాయి కనబడి నువ్వు పేతురు కదా అంటే ఇంత సులభంగా నేను కాదన్నాడు. అవిశ్వాసులతో ఉన్నప్పుడు నీకు కాపుదల లేదు, నీకు విశ్వాసం ఉండదు, నువ్వు నిలబడలేవు. అందుకే దేవునికి దగ్గరగా ఉండు, దేవుని బిడ్డలతో ఉండు. యవనేచ్ఛలు విడిచి పారిపో. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా ప్రేమను, నీతిని, సమాధానమును వెంటాడు. ఒప్పుకున్నాడు తన తప్పుని. ఎంతైనా ప్రవక్త కదా, ఎంతైనా వాక్యం తెలిసినాడు కదా, ఎంతైనా దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా. ఈయన బట్టి యోనా దేవుణ్ణి విడిచినా దేవుడు యోనాను విడవలేదు. ఎందుకంటే యోనా ద్వారా ఒక దేశాన్నే మార్చాలనుకున్నాడు ఆయన.
తెలుసా అండి, యోనా మీద ఉన్న జాలే కాదు, యోనా ద్వారా జరగవలసిన పనులు. అనేక సార్లు నువ్వు దూరంగా పోవాలన్నా, నువ్వు తప్పించుకుందామన్నా, నువ్వు హృదయాన్ని కఠినపరుచుకున్నా దేవుడు నిన్ను విడిచిపెడతలేదు. కారణం ఏంటో తెలుసా? నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీ ద్వారా మరి అనేకులను ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు. నిన్న ఆయన యొక్క పనిలో నిన్నొక పనివాడిగా, నిన్నొక పాత్రగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. గమనించండి, అది చాలామంది జీవితాల్లో దేవుని పిలుపుకు లోబడరు. తప్పించుకోవడానికి, పారిపోవడానికి, అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తర్వాత అంటారు, అయ్యయ్యో ఆ రోజే నేను దేవుడికి లోబడితే ఈ పాటికి నా బ్రతికి ఎట్లుండేదో, ఎంత బాగుండేదో. యోనా తన స్థితిని ఇంకా తప్పించుకోలేను, నేను దేవుడి చేతుల్లో పడ్డానని, నన్ను బట్టే ఈ కీడు మీకు వచ్చింది, నన్ను ఏం చేయకండి, నన్ను ఏం చేయకండి బాబు, నన్ను ఏం చేయకండి, నన్ను ఏం చేయకండి బాబు, దాన్ని తప్పేయకండి బాబు అన్నాడా? పాపం ఒప్పుకోమంటారు. కానీ సమూయేలు సౌలును గద్దించాడు, నువ్వు అవివేక పని చేసావయ్యా, నువ్వు దేవుని దుఃఖపరిచావు, దేవుని మాటను మీరావు. సౌలు అన్నాడు, నేను పాపము చేసి తిని అయినను పెద్దల ముందు నన్ను గణపరచు అంటున్నాడు. అందరికీ చెప్పొద్దు అంటున్నాడు. తప్పు చేసిన వాడిని గణపరచాలా? ఏంటంటే తప్పుకొచ్చే ప్రతిఫలాన్ని కూడా అనుభవించటకు సిద్ధమైన వాడే తప్పు ఒప్పుకున్నట్టు లెక్క. తప్పు చేశాను కానీ ఎవరికి చెప్పొద్దంటే అదేంటి తప్పు? ఇక ఒప్పుకోవటం ఏముంది అందులో? ఒప్పుకున్నది కాదు అది. నన్ను బట్టి వచ్చింది కాబట్టి నన్ను చంపొద్దు, నన్ను వదిలేయండి, నన్ను కాపాడండి అని అంటలేదు. నన్ను ఎత్తి నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్, నా జీవితం వేస్ట్, నేను దేవుని మాట జవదాటాను, మీ అందరికీ కీడు తెచ్చాను, నన్ను ఎత్తి పడే సముద్రంలో అంటే వాళ్ళందరూ ఎట్లా చూస్తా మనిషిని పడేస్తారు చెప్పండి. సామాన్లు పడేయటం మొదలుపెట్టారంట. సామాన్లన్నీ పడిచి లైట్ వెయిట్ చేద్దామని, కానీ తుఫాను ఆగలేదు. ఇంకా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏ లాభం లేదురా, యోనాను పడేస్తే కానీ మన బతుకులు బతికి బయటపడేటట్లేము. నేను అనుకుంటాను ఇద్దరు పట్టుకొని ఉంటారండి, ఒకడు అటు ఒకడు ఇటు. రెడీ 1 2 ఉంటారు. పడ్డడు లేదో, సముద్రం నిమ్మలమైపోయింది, వాతావరణం మారిపోయింది, తెరచాప ఎగరడం ఆగేసింది, నిమ్మలమయమని అందరూ ఏమన్నారు తెలుసండి? అంతవరకు వారి దేవతలకు మొరపెట్టారు. అందరూ ఏమనుకున్నారు? ఇప్పుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన యోనా దేవుడే నిజమైన దేవుడని ఆయనకి బలులు చెల్లించి, ఆయన్ని స్తుతించి, ఆయన ఆరాధించారు. ఒక పాపి ఉంటే చుట్టూ వాళ్ళందరికీ ఎలా శాపం, ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకుంటే మన చుట్టూ వాళ్ళకి ఎంత ఆశీర్వాదమో చూడండి. ఒప్పుకున్నాడు యోనా, ఒప్పుకున్నోడిని దేవుడు వదిలిపెట్టడండి. సముద్రంలో పడేయమన్నాడే కానీ దేవుడు మర్చిపోయాడు ఆయన్ని? దేవుడు వదిలేశాడా? మనుషులకి తప్పించుకునే వేరే గతి లేక వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఇసిరేశారు. కానీ దేవుడు ఒక మత్స్యానికి ఆర్డర్ ఇచ్చాడంట, దేవుడు నియమించాడు. దానంతటా దేవుడు యాక్సిడెంట్లోకి వచ్చి అనలేదు. అది ఏంటండి, దేవుడు ఒక మత్స్యమా, వెళ్ళు నా సేవకుడు వస్తున్నాడు, బాగా తెరువు నోరు చెప్తున్నాడంట, బాగా తెరువు నోరు, నీ పన్ను గుచ్చుకోకూడదు నా సేవకుడికి, కన్ను పోకూడదు, అయింది చొట్టబడకూడదు ముఖానికి. ఏంటండి, బాగా తెరిచి మింగిందా నమిలిందా? మింగింది అంటే స్మూత్గా పొట్లకి వెళ్ళాడు అనమాట. ఏంటండి, ఆ ఇంటెస్టైన్లో అలా జారుతుంటే మొన్నటిదాకా నమ్మేవాళ్ళు కాదండి. మనమే చేపలు మింగుతుంటే చేప యోనాన్ని మింగటం ఏంటి అన్నాడు ఒక ఆయన. ఇప్పుడన్నా నమ్ముతున్నారు? ఇప్పుడు కూడా నమ్మరా? మీరు చేపలంటే ఎంతసేపు ఏంటండి, సందువాలు, మట్టగడిసలు, బురద మట్టలు అట్లాంటి చేపలు అనుకున్నారా? అవి మనం మింగుతాం.
కానీ తిమింగలం పెద్ద మత్స్యం. ఇప్పుడు సముద్రంలో ఎంత పెద్ద మత్స్యాలు ఉన్నాయన్నది ఇప్పుడు కనిపెట్టారు. ఇప్పుడు బైబిల్లో ఉన్న కథ ఒట్టిది కాదు, ఇది నిజమని ఒప్పుకుంటున్నారు. ఏ మాత్రం హాని తగలకుండా దేవుడు మత్స్యానికి ఆర్డర్ ఇచ్చాడు. ఆయన లోపలికి వెళ్తున్నప్పుడు అర్థం కాలేదంట, నేను నరకంలోకి వెళ్తున్నానా పరలోకంలోకి వెళ్తాను. కాసేపు మేల చల్లగా ఉంది, ప్రభు ఎట్టగలని పరలోకం తీసుకెళ్ళి అనుకున్నాడంట. పొట్ట మధ్యలోకి వెళ్ళేటప్పటికి నీసు పాసి అన్నీ వస్తున్నాయి మధ్యలో. సుర్రమంటుంది, అక్కడ వేడిగా ఉంది, అమ్మో నరకంలో పడిపోయినట్టుంది అని వెళ్ళి ఏడ్చాడు. ఏంటండి ఇప్పుడు నిద్రపోవచ్చు కదా, ఇప్పుడు నిద్రపోవచ్చు కదండి. ఇప్పుడు నిద్రపోతే అయ్యగారు ఏమైపోయేవాడు? మత్స్యము కడుపులో నుండి యెహోవాకు ఇలాగో అక్కడ చేశాడు ప్రార్థన. మనకు కూడా అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన దాని తర్వాత వస్తే చెయ్యని చెప్పక్కర్లా, చెయ్యమని చెప్పక్కర్లేదు. మనకి ఆ పరిస్థితులు దేవా ప్రభువా అని అరిసేటట్టు చేస్తాయి. పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ దేవుడు మత్స్యానికి చెప్పాడు, తిరిగి తీసుకెళ్ళి యోనాను 10వ వచనం, అది నాలాను యాళ్ళ మీద ఎక్కడికెక్కింది చెప్పండి? తర్షీషు వెళ్ళాలనుకున్నాడమ్మా ఆయన. యొప్పే ఎక్కడెక్కాడు? ఓడ యొప్పేలో ఎక్కాడు. ఎక్కడికెక్కింది? తీసుకెళ్ళి పాప అక్కడ దింపింది, ఆ కారులో లిఫ్ట్ ఇచ్చిందా? తిరిగి ఎక్కడికి ఎక్కిందో తెలుసా? ఎక్కడ ఎక్కాడో అక్కడే ఎక్కింది. మళ్ళీ నీ దారి చూసుకో ఇక్కడి నుంచి. ఏంటండి ఇప్పుడు యొప్పేలో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడి నుంచి నిలబడి యోనాను కక్కిన చోట ఒక రాయితోటి పెద్ద చేప బొమ్మ పెట్టారు. అక్కడ పక్కకి వెళ్ళి ఆ సముద్రం కూడా చూసి వచ్చాను నేను. అక్కడికి కక్కింది, అక్కడే ఎక్కాడు, మళ్ళీ అక్కడే కక్కింది. మనం అనుకుంటాం కొన్నిసార్లు, మనం సగం దూరం వెళ్ళిన తర్వాత, తప్పుదారి వెళ్ళిన తర్వాత తప్పైంది ప్రభువా అంటే అట్టగే ముందుకు తీసుకెళ్ళిపోతాడేమో రైట్ దారిలో అనుకుంటాం. తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, మళ్ళీ అక్కడి నుంచే నీ పని ప్రారంభించు. మనుషులు మారతారు, దేవుడు మారడం. ఆయన మాట 2వ మారు యోనాకు ప్రత్యక్షమై మళ్ళీ రెండోసారి, మొదటిసారి దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు. 1:2 ఉన్నది చూడండి, నినివే దృష్టి. కానీ అదే మళ్ళీ 3:2 ఉంది, అదే మాట చెప్పాడు, ప్రకటన చేయమనగా. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. ఎట్టబోయాడో చెప్పలేదు, కానీ నేను అనుకుంటా ఇక స్నానం చేసి తలదూకొని ఏంటంటే డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఏదన్నా ఓడ దొరుకుద్దా లేదా అని రిజర్వేషన్ చేసుకొని వెళ్ళలా. ఇక పడ్డాడు చూడు, పొరుగో మళ్ళీ ఏ కుక్కన్న మింగుద్దేమో, ఏ పులన్న మింగుద్దేమో. ఇప్పటికే నేను ఆలస్యం చేశాను, ఇంకా ఆలస్యం చేస్తే ఏ కీడు వస్తుందో నాకని పరిగెత్తుంటాడండి. దేవుడు చెప్పిన పనిని పొరుగును చెయ్యాలండి. దేవుడు చెప్పిన పని చెయ్యకుండటం ఎంత తప్పో, ఆలస్యంగా చేయటం కూడా అంతే తప్పు. అర్థమైందా? అర్థం కాలేదు మీకు? దేవుడు చెప్పిన పని చెయ్యకపోవటం ఎంత తప్పో, ఆలస్యంగా చేయటం కూడా అంతే తప్పు. సగం విధేయత అవిధేయతే. నాకు ఏదన్నా వండి పట్టుకురారా, నేను తిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఎవరితో చెప్పండి? మీ బుర్రకు పనిపెట్టి. యాసావుతో ఇస్సాకు జ్యేష్ఠతో పక్కిస్తాడు రా, ఆశీర్వదిస్తాడు, నాకు కొంచెం పట్టుకురారా అంటే పట్టుకొచ్చాడా లేదా చెప్పండి నాకు ముందు. పట్టుకొచ్చాడు. ఎప్పుడు పట్టుకొచ్చాడు? అక్కడున్న తమ్ముడు తెచ్చాడు, ఆయన తిన్నాడు, ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు, తీరికి వస్తున్నాడు దొరగారు. పోనీ ఏమన్నా ఆయనకు వేట రాదా? ఏమనుంది వేట? నేర్పరి.
టక్కన ఏదో ఒకటి కొట్టుకొని టప్ప తీసుకొని వచ్చి రావాల్సింది కదా. మా నాన్న కాబట్టి ఎవడికి ఇస్తాడులే, నాయేలే, ఇచ్చేస్తాడు లేకపోతే లేదులే అనుకుంటూ వచ్చాడు. తీరిగ్గా వచ్చాడు, మాంసం తెచ్చాడు, భోజనం తెచ్చాడు. కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇప్పుడే వచ్చి మీ తమ్ముడు తీసుకెళ్ళిపోయాడంటే ఒక్కటన్నా ఉందా ఆశీర్వాదం అని ఎలుగెత్తి ఏడ్చాడంట. ఇంకెంత ఏడ్చినా నీ భూమి నిస్సారమవును గాక, నువ్వు కత్తితో బతుకుదువు గాక, ఎర మిగిలిన దగ్గర అన్నాడట. ఏంటండి? జ్యేష్ఠత్వ పక్కును ఒక పూట కూటి కొరకు అమ్ముకున్నాడు, అజాగ్రత్త వల్ల దాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్పినప్పుడు వెంటనే చెయ్యండి, వెంటనే చేయండి. ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. తర్వాత చేద్దాం అనుకోవద్దు. అది రక్షణ విషయం కానివ్వండి, అదొక ఉద్యోగం విషయం కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ విషయం కానివ్వండి, ఒక అపాయింట్మెంట్ కానివ్వండి. నాకే వస్తలే, ఎవడు కాదంటాడు అనుకున్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటే పోతుంది. అలక్ష్యంగా చేయకండి. యెహోవా కార్యములు అలక్ష్యంగా చేయవాడు ఆశీర్వదించబడినవాడు. శాపగ్రస్తుడు. చూసారా ఎట్టయితే ఇంకా పరుగుని వెళ్ళాడు. పెద్ద పట్టణం అంటది, గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దినము ప్రయాణమంత అంత దూరము సంచరించచ్చు. ఇక 40 దినములు నినివే పట్టణములకు నాశనమును కలుగునని ఒక రోజంతా 3 రోజులు తిరగలిగినంత పెద్ద పట్టణం అది. ఒక రోజుకి ఎంత తిరగలడో అంత తిరిగాడు. 3 రోజులు ఉద్యోగ సభలు పెట్టాడు అన్నమాట. మైకులు లేకుండా, గొట్టాలు లేకుండా. ఏంటండి? వీధిని నిలబడి, సందులో నిలబడి, కనబడ్డ మనిషికల్లా అరుచుకుంటూ దేవుడు చెప్పమన్నది చెప్పాలి, వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, చెప్పమన్నది చెప్పాలండి. ఎలాగూ అనే మాట అక్కర్లేదు. ఇంకా నా బ్రతుకులో నేను అదే నేర్చుకున్నా. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళటమే. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వెళ్ళాడు. చూడు, పట్టణం అంతా పరుగులెత్తుకుంటూ ప్రసంగించాడు, అరుచుకుంటూ ప్రసంగించాడు. ఇలాంటి ప్రసంగం చేయటం వల్ల నాకు బరితబాద్ జరుగుద్ది. అంతే. ఏం జరుగుద్ది? నినివే పట్టణమా నాశనం అయిపోతావు, దుర్గతి పడుతుంది మీకు, నాశనం అయిపోతారు, మీకు దేవుని కోపం రగులుకుంది మీ మీద, చచ్చిపోతారు, మీరు నాశనం అయిపోతారు అని అరుస్తుంటే ఎవరికన్నా వినబుద్ధేస్తండి? ఎవడన్నా ఊరుకుంటాడు? అసలే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. మనుషులు తిట్టారా, తిరగబడ్డారా అని వినలేదు. ప్రతిఫలం చూసి ప్రసంగం చేయటం కాదండి. కొన్నిసార్లు ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత మనుషులు ముఖం ఇట్ట పెట్టారనుకో, ఓ ఇది బాగాలేనట్టుంది అని ఇంకో మెసేజ్ మార్చిపోతారు కొంతమంది. ఏంటంటే మనుషులకి ఇంపైన బోధ చేయాలి, రెస్పాన్స్ కావాలండి మనుషుల దగ్గర నుండి. అక్కర్లా. కొంతమంది బెగసకపోతారు సరైన వాక్యం చెప్తే, రెస్పాన్స్ ఎవరు అంటారు అంతే. అబిగయీలు వచ్చి చెప్పింది అతనికి, నాబాలుకి, ఏంటయ్యా నువ్వు దావీదు పంపిస్తే నువ్వేమి లేదు పొమ్మన్నావు, నీ ప్రాణం తీయడానికి వస్తుంటే నేను అడ్డపడి కాళ్ళ మీద పడి బతిమిలాడి నీకు అపాయం రాకుండా కాపాడానంటే వాడు రాతి వల్లే బెగసకపోయాడంట. బెగసకపోయినట్టే కోమాలో నుంచి వెళ్ళిపోయాడు. మొత్తానికి గుండె పగిలిపోయిందంట, చచ్చిపోయాడు. మారాలి, తిరగబడాలి. మారారు. ఇక్కడ యోనా ప్రసంగానికి తిరగబడలేదు వాళ్ళు. ఏం చేశారు? ఆయన ప్రసంగం విని దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి గోనపట్ట కట్టుకోవటం అనేది ఆ రోజుల్లో ఒక ఆనవాయి. ఏంటండి? కొన్ని ఆనవాయిలు ఉంటాయి కదా. మా నాయన మడి కట్టుకుంటేనే కాదు వంట ఉండేది కాదు. తడి బట్టలు కట్టుకొని వంట వండుతుంటే నేను అడిగి, ఏంటి నాయనమ్మా అంటే, నీ మడిరా? మడి అంటే ఏం మడి? ఆ పని మనిషి అంటుల దోమ అక్కడ వెళ్ళి పెట్టేసిపోతే అక్కడే పెట్టాలి, వంటగదిలో రానివ్వదామని. ఈ నీళ్ళు తీసుకెళ్ళి ఇట్టి తెచ్చులు ఆడ పెట్టుకునేది. ఏం చేస్తున్నావు అంటే, శుద్ధి చేస్తున్నాను అనేది. ఏమి శుద్ధి? గమ్మత్తైన ఆచారాలు కదా. అలాగా కొన్ని ఆచారాలు. ప్రార్థన చెయ్యాలి, తగ్గించుకోవటం అంటే గోరుపట్ట కట్టుకునేవాళ్ళు. ఆ రోజు నెత్తమ్మడు బూడిద పోసుకుంటే వాడు శోక సముద్రంలో ఉన్నాడు అని అర్థం అన్నమాట.
మన దేశంలో, ఇతర దేశాల్లో అయితే నల్ల బట్టలు కట్టుకుంటారు. ఎవడన్నా చచ్చిపోయాడంటే, ఏదైనా దుఃఖం వచ్చిందంటే బ్లాక్ డ్రెస్ వేశారంటే ఏదో దుఃఖంలో ఉన్నారని అర్థం అన్నమాట. మార్టిన్ లూథర్ అని దైవజనుడు గొప్ప రిఫర్మేషన్ తీసుకొచ్చాడు, గొప్ప దైవజనుడు. కానీ ఒకరోజు చాలా దిగులతో కూర్చొని ఉన్నాడంట, చాలా బాధగా కూర్చొని ఉన్నాడంట. భార్య వచ్చి భోజనాన్ని రమ్మంటే అక్కర్లేదులే అన్నాడంట. ఏంటంటే అలా నీకెందుకు బాగా అంటున్నాడంట. నా బాధ నీకు అర్థం కాదులే అంటున్నాడంట. ఇంక ఎంత చేసినా ఆమెను అతన్ని కన్విన్స్ చేయలేక ఆ భార్య వెళ్ళి ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఎదురుగుండా వచ్చి నిలబడిందంట. అసలే బాధలో ఉన్నాడు. ఆమె వెంక చూసి ఎవడు చచ్చాడు అన్నాడంట. మెల్లగా దేవుడు అందంట. నీకన్నా పిచ్చా, దేవుడు చచ్చిపోవడం ఏంటి? అదేనండి నేను అడుగుతున్నాను, మీరేంటి పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు, దేవుడు చచ్చిపోయాడమ్మా, దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు అలా దిగులు పెడతా కూర్చున్నారు అంటే అతనికి అప్పుడు గొప్ప కనువిప్పు కలిగింది. బాధను వ్యక్తం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకి. గోరుపట్ట కట్టుకుంటే ఇంక వాడు తగ్గించుకున్నాడని అర్థం, బాధలో ఉన్నాడని అర్థం, పశ్చాత్తాపడుతున్నాడని అర్థం. ఘనులు, అల్పులు, పెద్దలు, పిల్లలు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ దుర్గతి పట్టిందని తెలియగానే మీ దుర్మార్గతను ఒప్పుకోవాలని చెప్పగానే ఏడుస్తూ మొదలు పెడితే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి వీధిలో, ప్రతి ఆఫీస్కి వెళ్తాం లేదు, అన్ని పనులు ఆగిపోయినాయి, డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తాం లేదు, డ్రైవర్లు బస్సుకి ఎక్కడం లేదు, కండక్టర్లు లేరు, నర్సెస్ లేరు, ఆఫీసెస్ అన్నీ ఖాళీ. ఏంటంటే అందరూ కూర్చున్నారు. స్కూల్స్ ఖాళీ, టీచరు గోడిపట్ట కట్టుకుంది, పిల్లలు గోనిపట్టలు కట్టుకొని ఉన్నారు. ఈ సంగతి రాజుగారికి తెలిసింది. ఏమైంది మన దేశానికంటే, ఇలా యోనా అనే ప్రవక్త వచ్చాడు, 40 దినాల్లో ఈ దేశం నాశనమైపోద్దని చెప్పాడు. అంటే రాజు కూడా ఏం చేశాడట, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రం తీసివేసి గోనపట్ట కట్టుకొని రాజు కూడా దిగొచ్చాడు. ఇది ఉజ్జీవం అంటే అండి, ఇది ఉజ్జీవం. ఇలాంటి ఉజ్జీవం కలిగితే కానీ మన దేశం లాంటి దేశాలు ప్రపంచంలో మరనేక దేశాలు మారవండి. మనుషులు చేసే సేవ వలన దేశాలను, దేశ నాయకులను మనం మార్చలేం. ఉజ్జీవము కలిగినప్పుడు, పైనుండి అగ్ని కురిసినప్పుడు, పైన పవిత్రాత్మని కార్యాలు జరిగినప్పుడు, హృదయాలు కదిలించబడినప్పుడు రాజు పేద కూడా దిగొస్తాడు, పండితుడు పామరుడు కూడా మోకాళ్ళ మీద పడతాడు, విశ్వాసి అవిశ్వాసి కూడా ఏకమవుతాడు దేవునికి మొరపెట్టే విషయంలో. అలాంటి ఉజ్జీవం కోసం అడగాలి మనం. కడవరి ఉజ్జీవం, చివరిసారిగా ఒక ఛాయిస్ ఇస్తాడు దేవుడు ఆయన రాకడకు ముందు. ఎందుకంటే ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని ఒక అవకాశం ఇవ్వాలి కనీసం అని. రాజు దిగొచ్చి మంత్రులకు చెప్పి ఒక ఆజ్ఞ తీసుకొచ్చేసాడు. ఒక ఆర్డినెన్స్ వచ్చేసింది బయటికి, చట్టం వచ్చేసింది బయటికి. ఏంటంటే ఆ చట్టం, మనుషులు ఏమీ పుచ్చుకోకూడదు, ఏం జంతువులు కూడా ఫాస్టింగా? ఎందుకు జంతువులు ఫాస్టింగ్ చెబితే, జంతువులు ఫాస్టింగ్ లేదనుకో, నువ్వు ఫాస్టింగ్ ఉన్నోడు ఏం చేస్తుంటావు, వాడికి చూడు పెట్టుకుంటూ, తౌడు పెట్టుకుంటూ, వాటికి నీళ్లు పట్టుకుంటూ, నువ్వు ఫాస్టింగ్ ఉండి పని చేయటం వల్ల ప్రయోజనం లేదు. చాలామంది ఫాస్టింగ్ అంటారు, ఫాస్టింగ్ అని పనులు చేసుకుంటుంటారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంట్లో వంట వండుకుంటారు, భోజనాలు చెప్పు అందరికీ పెడతారు, నేను తింటలేదంటారు. ఒక విశ్వాసి ఫాస్టింగ్ ఉంటే ప్రేయర్ ఉండాలి. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ రెండు కలిసి ఉండాలి. ఫాస్టింగ్ ఉని ఎట్టన్నా ఉండి నేను మూడు రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పి నీ పనులు చేసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. 3 రోజులు ప్రార్థన చేసావా? ఇక్కడ ఈ చట్టం వల్ల ప్రయోజనం ఏంటంటే, పశువులు కూడా ఫాస్టింగ్ అంటే ఎవడు ఏ పని చేయకూడదు. ఇక అందరూ కోడిపెట్టు పెట్టుకొని ప్రార్థన చేయటమే తప్ప ఏమీ చేయొద్దని చట్టం తీసుకొస్తే
9వ వచనం, మనుషులు అందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయాలి. ఏమంటాడు? బలాత్కారాలు మానివేయాలి, దుష్కార్యాలను విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. భక్తిహీనులు తమ మార్గాలు విడిచిపెట్టాలి, తమ తలంపులు విడిచిపెట్టాలి. దుష్టులు తమ మార్గాలు విడిచిపెట్టాలి. దుష్టుడు మరణమందుట ఏందో నాకు ఎంత మాత్రమే సంతోషం లేదు. దుష్టుడు తన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడాలని నేను కోరుతున్నాను అంటున్నాడు. దేవుడు కఠినంగా మనల్ని ఎందుకు హెచ్చరిస్తాడంటే, మనల్ని నిజంగా శపించి, శాపం వేరు, హెచ్చరిక వేరు, తిట్టడం వేరు, గద్దించడం వేరు. తెలుగు వారలారా ఇది తెలుసుకోండి. తిట్టడం వేరు, గద్దించటం వేరు. ఇంకోటి ఏం చెప్పాను? శాపం వేరు, హెచ్చరించడం వేరు. మనకి రెండిట్లో డిఫరెన్స్ తెలీదు. మన పిల్లల్ని శపిస్తామా, హెచ్చరిస్తామా? లేదే, శపిస్తున్నారుగా. నువ్వు బాగుపడవురా, నువ్వు నాశనమైపోతావు. అది హెచ్చరిక. అది హెచ్చరిక. నాశనమైపోవద్దయ్యా, మారు మనసు పొందయ్యా, చెడుతనం విడిచిపెట్టయ్యా, అది హెచ్చరిక. ఏంటండి తిట్టడం అంటే? తిట్లు నేను చెప్పాలా మీకు స్టేజ్ మీద నుంచి? పొట్టలు ఉంటాయి మీ దగ్గర, పొట్టలు. ఎక్కడ? ఎవడన్నా నీ అహాన్ని గుచ్చాడంటే పటపటపటపట వచ్చేస్తాయి. అహంకి దెబ్బ తగిలితే నీ కోపం వచ్చేసి ఆ కోపంలో ఏం తిడతావులే, ఇక పచ్చి బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఎక్కువ మంది భయంకరమైన బూతులు వచ్చేస్తాయి. ఏంటంటే గద్దించటం అంటే ఏది చేశావు అన్నది కాదు, ఏది చేయకూడదో చెప్పాలి. ఏది చెయ్యకూడదనే కాదు, నువ్వు చేసిన తప్పులో నుంచి ఎలా బయటపడాలో చెప్పాలి. ఇది చేస్తే ఈ శిక్ష, ఇది చేయకుండా ఉంటే నీకు ఈ మేలు. అది గద్దించటం. మనం దేవుని బిడ్డలను గద్దించడం నేర్చుకోవాలి, తిట్టకూడదు ఎవరిని. మనం హెచ్చరించవచ్చు, నిత్య నరకంలో పడిపోయే వాళ్ళని హెచ్చరించాలి, కానీ ఎవరిని శపించొద్దు. దుర్మార్గతను విడిచిపెట్టు, బలాత్కారాన్ని విడిచిపెట్టు. ఎప్పుడు మరొక మనిషిని ఏ విషయంలో బలవంతం చేయొద్దండి. నా జీవితంలో నేర్చుకున్న పాయింట్ అది. నా భార్య కానివ్వండి, నా బిడ్డలు కానివ్వండి, నా కింద ఉన్న వ్యక్తులు కానివ్వండి, నా అజమాయిషిలో ఉన్నవారు కానివ్వండి, ఎవరి మీద నేను పెత్తనం చేయను. పెత్తనం చేస్తానికి దేవుడు మనల్ని పెట్టలేదు. చేస్తావా అంటాను, చెయ్యి అనేది ఆయన, నేను కాదు, నేను చెప్పకూడదు. అవతలోడు బాధలు ఎరగవు. మనకు కొన్నిసార్లు మనకు అసలే ఇంకొకటి అన్నం తిన్నావా అని మనం అడగం, కానీ ఎందుకన్నా డేర్చకుండా అంటాడు. అంటే అరే ఏంటి బాగలేదు అని అడగచ్చు కదా. కాబట్టి ఎప్పుడు నేర్చుకోండి, బలవంతం చేయకండి. బలవంత మత మార్పిడి అంటున్నారు, అసలు అది బైబిల్లోనే లేదు. ఎవడు చేయకూడదు అసలు. అది ఎవడన్నా చేశాడంటే వాడు దేవునికి వ్యతిరేకి. ఏ విషయంలో కూడా నీ భార్యను బలవంతం చేయొద్దు, నీ భర్తను బలవంతం చేయొద్దు, నీ బిడ్డలను బలవంతం చేయొద్దు. తోటి మానవుణ్ణి మ్యాన్ హ్యాండిల్ చేయకో. కట్టేసి కొట్టేస్తారంటారు కొంతమంది, కట్టేసి లాక్కెళ్తారంటారు కొంతమంది. అది దేవుని పద్ధతి కాదు, అది దేవునికి వ్యతిరేకమైన పద్ధతి. మనుషుడు ఈ రోజున ఎక్కడ చూసినా బలాత్కారమే, ఎక్కడ చూసినా ధనబలం, బుద్ధిబలం, ఖండబలం ఉపయోగించి అవతల మనిషిని కంట్రోల్ చేయాలని చూసేవారే కానీ ప్రేమతో నీ వెంటొచ్చేటట్టు, నీ మాటినేటట్టు చేసుకునేవారు చాలా తక్కువ మంది. క్రీస్తు యేసును కలిగిన మనసు మనకుంటే మన విరోధుల్ని ప్రేమతో సంపాదిస్తాం, మన ఇంటి వారిని ప్రేమ కార్యాలతో మనం సొంతం చేసుకోగలుగుతాం. బలాత్కారం విడిచిపెట్టండి, అది దేవునికి ఇష్టమైంది కాదు. దుర్మార్గతను విడిచిపెట్టండి. ఏంటంటే మనస్సాక్షి లేకుండా అవతల వాళ్ళని తిడుతుంటారు కొంతమంది, బాధిస్తుంటారు కొంతమంది, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. భార్యను కాళ్ళతో తన్నేవాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అంటాడా, చాలా న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అంటారా? మీరు ఏమన్నా చెప్పండి. ఏంటమ్మా, ఏంటో కాళ్ళతో పత్త అంటారు కదండి. తోటి మనిషిని రక్తాలు కారుతుంటే
ఆనందించే వాళ్ళు దుర్మార్గులా కాదా? వదిలిపెట్టు నీ బలాత్కారం, వదిలిపెట్టు నీ దుర్మార్గత. ఆదిలో దేవుడు తొంగి చూచినప్పుడు భూలోకము చెడిపోయి ఉండెను. సమస్త జనులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు. బలాత్కారంతో నిండిపోయింది. అంత మాత్రం సహించడు. దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు నేను ఏమైనా బలవంతం చేస్తాడా? దేవుడు బలవంతం చేస్తేనా ఇక ఈ మీటింగులు, ఈ ప్రసంగాలు ఎన్ని అక్కర్లే. రే మానవులరా మారిపోండి, డామ్ డూమ్ డీమ్ అన్నాడు అనుకో, ఎసయా 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 అంటాడు వాడు అనరా. కానీ దేవుడు అలా చేయడు. ఎందుకంటే ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో చేశాడు నిన్ను. ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం. ఇది మేలు, ఇది కీడు, ఇది చీకటి, ఇది వెలుగు, ఇది జీవం, ఇది మరణము. ఏది కావాలో కోరుకో. నీ ఇష్టం నీదే, నీ భార్య ఇష్టం నీ భార్యదే, నీ బిడ్డ ఇష్టం నీ బిడ్డదే, ఎవడిష్టం వాడిదే. కానీ యు మస్ట్ బ్రింగ్ ద అవేర్నెస్. ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది దేవుని మార్గం, ఇది సైతాను మార్గం. దీని పర్యవేక్షణం ఇది, దీని పర్యవేక్షణం ఇది. ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ఇది పోగా ఇరుకు మార్గంలో పోయేవాళ్ళు కొంతమంది, కానీ చూడటానికి గిరిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. పోగ విశాలమవుతుంది, ఆనందకరమైన పరలోక పట్టణాన్ని చేరుతుంది. విశాల మార్గంలో వెళ్ళేవారు చాలా సరదాలు ఉంటాయి. విశాల మార్గంలో పోగ ఇరుకైపోయి ఇక తప్పించుకోవడానికి లేకుండా పోయేటట్టు అగ్ని గంధకములతో మండే గుండంలో పడిపోతున్నావు. ఏ మార్గంలో పోవాలో నువ్వు కోరుకో. దీని పర్యవేక్షణం ఇది, దీని సంగతి ఇది అని ప్రభు తెలియజేయమంటున్నాడు. ప్రకటన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడినప్పుడు 10వ వచనంలో, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై, ఏంటండి ఏమన్నారండి? చెడుతనము మానుకున్నాడు. చెడుతనము మానుకుంటే, పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే దేవుడు పశ్చాత్తాపడతాడంట. దేవుడు జాలి పడతాడు. దేవుడు తన మనసు మార్చుకుంటాడు. అది ఆయన స్వభావానికి వ్యతిరేకం. కానీ నీ మీద ఆయన జాలిపడి నీ పాపం విడిచిపెట్టినప్పుడు, నీ తప్పు తెలుసుకున్నప్పుడు నీ మీదకు వస్తుందన్న కీడును తీసేస్తాడు. నాశనం అయిపోతావని బల్లగుద్ది ప్రసంగించిన యోనా బోధంతా తుస్సు అనిపించినట్టు అయింది. ఏంటండి ఏం అవ్వలేదే అంటే, ఎందుకు అవ్వలేదు? ఆ సువార్త ప్రకటన ఆ ఉజ్జీవం తీసుకొచ్చింది. ఏ వీధిలోకి వెళ్ళినా ప్రార్థన, ఏ సందులోకి వెళ్ళినా ప్రార్థన, ఏ మిద్ది మీద చూసినా ప్రార్థనే, రాజభవనంలో ప్రార్థన, గుడిసెలో ప్రార్థన, వీధుల్లో ప్రార్థన, స్త్రీలు పిల్లలు ఎక్కడికక్కడ దేవునికి మొరపెడుతూ ఉంటే పట్టణమంతా ఒక గొప్ప కదలికి వచ్చింది. ఎవ్వడు ఎక్కడ బలాత్కారాలు లేవు, ఎక్కడ పాపం చేసేవాడు లేడు, ఎక్కడ తాగుబోతు లేడు, ఎక్కడ వ్యభిచారం లేడు, ఎక్కడ మోసాలు అన్యాయాలు జరగలేదు. ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు వాళ్ళు. ఇప్పుడు చాలామంది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ఏమైంది అంటే ఏం అవ్వలేదు అంటున్నారు. మనుషులు తగ్గిపోయారు అంటున్నారు. అదేంటో నాకు అర్థం కాదు. ఏంటండి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే ఎలాంటి ఉజ్జీవం వస్తుంది? నిజంగా ఒక మనిషి తన పాపమును విడిచిపెడితే పరలోకం భూలోకానికి దిగొచ్చింది. దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానాడు. ఆకాను శపితమైన దాన్ని ఏది మీరు ముట్టకండి అని యెహోషువ చెబితే యెరికో గోడలు పడగొట్టి అద్భుతాన్ని జరిగించాడు దేవుడు. అద్భుతంగా గోడ పడగొట్టి లోపలికి వెళ్తే శపితమైన దాన్ని ముట్టుకోవద్దంటే ఏం చేశాడంట? మంచి సేనారు వస్త్రము, ఓ బంగారపు ముక్క కమ్మి, చూచి ఆశించి దొంగిలించి తన ఇంట్లో గొయ్యి దొవ్వి దాచిపెట్టుకున్నాడు. ఏంటంటే దేవుని తెలీదా? ఎవడు చూడలా. దేవుని తెలుసు అపజయం వచ్చేసింది. ఏంటయ్యా అంటే, మీలో శపితమైంది ఉంది. ఎవరు చేశారు? ఎవరు శపితమైన దాన్ని ముట్టారని యెహోషువ పెద్దలందరూ మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే
ఆకాను చెప్పడే, బయటికి రాడే, ఒప్పుకోడే. ఈ విజయవాడలోనే కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద తాటాకు పందిర్లేసి మీటింగులు పెట్టేవాళ్ళు. అప్పుడు ఆంధ్ర మహాసభలని కానీ ఉద్యోగ సభలని కానీ పేర్లు పెట్టి ఆరు బయట కింద ఎండుగడ్డి పైన తాటాకులు మీటింగ్ పెట్టేప్పుడు ఒకరోజు మీటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం మీటింగ్ చాలా బాగా జరిగింది. సాయంత్రం మీటింగ్ టైంకల్లా కుండపోత వర్షం కురిచేస్తుంది. ఆ రోజుల్లో భోజనాలు ఏం చేసేవారంటే ప్రతి వారం అన్నం బియ్యం కూడా తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళ సరుకులు వాళ్ళు తెచ్చుకొని 3 ఇటుకలు పెట్టుకొని అక్కడక్కడ పొలలు ఏరుకొని వండుకొని తిని మీటింగ్లో 3 రోజులు ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడేమో మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ప్లాస్టిక్ పేరుతో సహా, ప్లాస్టిక్ టాంబలర్తో సహా సప్లై చేయాలి. ఏంటండి అసలు అది ఎంత అందంగా ఉండేదో. ఆ పప్పుచారు వండుకున్నా, ఆ వేడి పొలలు మంటలు వండుకొని తినేది. నేను తినేవాడిని అలాగే, నేను వండుకునేవాడిని అలాగే చెప్పాలంటే. 3 ఇటుకలు పెట్టి విజయవాడలో జిమ్ఖానా కర్బలో అక్కడ మీటింగులు జరపడానికి వచ్చి నన్ను పంపించారు సేవకులు. ఆ స్థలంలో లైట్లు అంటే ఇలాంటి లైట్లు అంటే ఉంటావు, అప్పుడు ట్యూబ్ లైట్లే. ఎదుర్లు బాది, ఎదుర్లకి 2 ట్యూబ్ లైట్ అంట కట్టి గొట్టాలు పెట్టి 71-72 సంవత్సరాల్లో విజయవాడలో మీటింగ్లు పెట్టానండి నేను. అంటే అరేంజ్మెంట్ చేశాను, నేను ప్రసంగం చేయలేదు అప్పుడు, బైబిల్ స్టూడెంట్గా. 3 ఇటుకలు పెట్టి అక్కడే వండుకొని అక్కడే తిని ఆ లైట్లు కట్టి మైకులు కట్టి మీటింగ్ అయ్యగారు వచ్చేటప్పుడు మీటింగ్లు అరేంజ్ చేశాను నేను. ఇంకొద్దరే, ఇప్పుడులాగా ఇంతమంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇద్దరం 3 రోజుల ముందు వచ్చి గోతులు దవ్వి అవి బాది 3 ఇటుకలు పెట్టుకొని వండుకొని తినేవాళ్ళు. ఎంత అందంగా ఉండేది, ఎంత శ్రమ కొరకు శ్రమ పడితే ఎంత ఆనందంగా ఉండేదో. ఇవాళ వచ్చేటప్పటికి ఏసీ హాలు, కుర్చీలు అన్నీ రెడీ. ఇంకా అయ్యగారు రాలేదా, ప్రసంగం స్టార్ట్ అవ్వలేదా, అరే తొందరగా వచ్చామే అనుకుంటున్నారు కొంతమంది. మీటింగ్ సాయంత్రం కుంటపోత వర్షం వస్తే ఒక 200-300 మంది సేవకులు ఉన్నారు. సేవకులందరూ మోకరించి ఏడుచి ప్రార్థన చేస్తున్నారు. 3 ఇటుకలు పెట్టుకున్న పొయ్యిలన్నీ ఆరిపోయినాయి, పందిరంతా తడిసిపోయింది, గడ్డంతా తడిసిపోయింది, గందరగోళంగా ఉంది. క్యాంపులో ఉన్నవాళ్ళు మనుషులు బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు, అక్కడ ఉంటారు కొంతమంది, బయట నుంచి కొందరు వస్తారు. వాళ్ళందరూ బట్టలు తడిసిపోయినాయి. 4 గంటలు అయిపోయింది, 6 గంటలకు మీటింగు. వర్షం ఆగటం లేదు. అందరు దేవుడి సేవకులు, అయ్యా కానీ ఎవరయ్యా మాలో మామల్ని ఏమొచ్చింది అయ్యా అని అందరు ప్రార్థన చేస్తున్నారట. ఆ పెద్ద దైవ సేవకుడు, రే నాయనా మీరే ఎవడో సేవకులే తప్పు చేసి ఉంటారు, అందుకే ఇంత పత్రం వచ్చింది, ఒప్పుకోండి అంటే ఒక్కొక్కళ్ళు అయ్యా నేను వచ్చినప్పుడు పాస్టర్ గారు తిట్టొచ్చాను అయ్యా, అందుకే కావాలి నాయన క్షమించు. ఇంకో మా పిల్లోడిని కొట్టొచ్చానయ్యా నేను, అందుకే కావాలయ్యా అని వీళ్ళు చిన్నవి ఒప్పుకుంటుంటే ఒక ఆయన మాత్రం గుడ్లు నువ్వు చూస్తా ఉన్నాడు అందరిని. ఇంకందరు ప్రార్థన చేశాడు. ఆ కారణం పట్టబడను, ఎవరో దీనికి కారణం. ఈ లోపల అందరూ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మని సన్నిధి అలాగొచ్చింది. అంతవరకు గుడ్లును చూస్తున్నాడు, డబాల మోకాళ్ళ మీద పడ్డాడు. నేనే దీనికి కారణం. నువ్వెవరు అయ్యా? నేనేనయ్యా, ఈ మీటింగులకి బియ్యం సప్లై చేసిన వాడిని. నాకు పుల్లలు అడుతుంది, పుల్లలన్నీ సప్లై చేశాడు ఊరకే వండుకోవడానికి అందరికీ. ఇదేంటి మరి? ఏంటి కాదు, సాయంకాలం మీటింగ్ అయ్యాక ఇట్ట వచ్చి నిలబడ్డాను. అందరూ 3 ఇటుకలు పెట్టి పొయ్యిలు పడపడపడ వండుతుంటే నేను కట్టెలు ఇచ్చాను కాబట్టి ఇంతమంది వండుకుంటున్నారు అంటున్నాడు. టపటపడ పడుతుంది, పొయ్యిలన్నీ ఆరిపోయి. నువ్వు కట్టెలు ఇస్తే పొయ్యిలంటే ఏంటంటే నేను కట్టెలు ఇచ్చాను కాబట్టి నా మూలనే ఇది జరిగింది అని గర్వించాడు. కళ్ళమ్మట చూస్తుండగానే మొత్తం మంటలన్నీ, రే నాయన నేను రా బాబు, నువ్వు చేసేది కాదు, నేను దయదలిస్తేనే నువ్వు చేసింది ఏమైనా దేవుడు దీవిస్తాడు. అప్పుడు ఒప్పుకున్నాడు అటండి. అప్పుడు అందరు కలిసి ఆయన్ని బాధాడనుకున్నారా? అందరు కలిసి ప్రభా ఆ సహోదరుని క్షమించయ్యా, మీటింగ్ ఆగకుండా చెయ్యయ్యా, సాయంత్రం మీటింగ్ జరిగేటట్టు చెయ్యయ్యా అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే విదిన్ 30 minutesలో మొత్తం తెరిపించేసింది. ఎక్కడ దులిపేసి ఆ రోజు సాయంత్రం మీటింగ్ మళ్ళీ ఏ అవాంతరం లేకుండా
3 రోజుల మీటింగ్ కంటే అద్భుతంగా జరిగేదట. తప్పులు మనలో ఉన్నప్పుడు ఉజ్జీవం రాదండి. ఉజ్జీవం కావాలంటే చేదు కక్కేయాలి, గర్వం ఒప్పుకోవాలి, దాచబడిన పాపాన్ని బయటికి తేవాలి. అబద్ధాలు, మోసాలు, కట్నం తీసుకోవటం, వడ్డీలకి ఇవ్వటం, లంచాలు తీసుకోవటం, డంబంగా చెప్పుకోవటం, తప్పుడు లెక్కలు వేయటం, ఇవన్నీ పరిశుద్ధాత్ముడికి అస్సలు పట్టదు, అస్సలు ఒప్పుకోడు. నిన్ను ఒప్పిస్తాడు, తప్పు అని ఒప్పిస్తాడు. ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే మాత్రం నీతో ఒక్క నిమిషం ఉండడు ఆయన. ఆయన ఆత్మకార్యాలు మనం చూడలేము. అహంకారం ఒప్పుకున్నాడు, తన స్థితిని ఒప్పుకున్నాడు, ఉద్యోగం వచ్చింది. చూడండి, మనకి ఉద్యోగం కావాలి. ఇలాంటి మీటింగులకు వస్తున్న మీరు ఉద్యోగం కలిగి ఉన్నారా? దేవునికి విధేయులై ఉన్నారా? బలాత్కారం చేయకుండా ఉన్నారా? దుర్మార్గమైన కార్యాలు చేయకుండా ఉన్నారా? చెడుతనము నా దృష్టికి అసహ్యమైందన్నాడు, చెడుకు చేయకుండా ఉంటున్నారా? రక్షించబడి బాప్తీసం పొందిన వాళ్ళకు కూడా తిరిగి సాతానుకు చోటిచ్చి శోధనకు లొంగి తప్పులు చేస్తే ఏమవుతుంది? దేవుడు క్షమిస్తాడా అని అడుగుతుంటారు నన్ను. తప్పక క్షమిస్తాడు, ఎప్పుడు క్షమిస్తాడు. ఆయన క్షమించలేనంత పాపి ఈ లోకంలో ఇంతవరకు లేడు. ఆయన రక్తము కడగలేనంత ఘోరమైన నీచమైన పాపము లేనే. ఎంత పాపినైనా క్షమిస్తాడు. కానీ నువ్వు పశ్చాత్తాపడతావా? నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటావా? నువ్వు విడిచిపెడతావా? నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కొమ్మరిస్తావా అన్నది ముఖ్యం. సాతాను ఎప్పుడు కూడా నిన్ను క్షమించడలే, ఇంకెన్నిసార్లు క్షమిస్తాడు అని ఇక నన్ను క్షమించడు, క్షమించడం నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ పడిపోతాను, బాప్తీసం పొందాలని ఉంది, పొందితే మళ్ళీ పడిపోతానేమో అనే అనుమానాలు ఉన్నాయి. చూడండి, అవి అవిశ్వాసపు తీర్మానాలు. నువ్వు దేవుని నమ్మితే, ఆయన సన్నిధికి వస్తే ఒక క్రొత్త జీవితం ప్రతిసారి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ప్రతిసారి ఒక క్రొత్త జీవితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మునుబటివి జ్ఞాపకానికి రావు. పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేయకండి నాకు. మనకైతే క్షమించానంటారు మన ఇంట్లో, మన బ్రదర్స్ సరే క్షమించాలి అంటారు. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే పోయిన 3 నెలలు అలాగన్నావు, 5 నెలలు ఎలాగన్నావు, 6 నెలలు ఎలాగన్నావు, 7 నెలలు ఎలా చేసావు అంటాడు. క్షమించాలన్నారు కదండి, అవన్నీ ఎత్తుతారు ఏంటంటే మళ్ళీ అవన్నీ ఎత్తారు. నిజమైన క్షమించడం అంటే క్షమించి మర్చిపోవటం. దెర్ ఈజ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్. ప్రేమలో తప్పుల పట్టి లేదు. దేవుడు మన తప్పుల పట్టీలు ఆయన దగ్గర పెట్టుకుంటే మనం మోహం చూడక, అది ఎప్పుడెప్పుడు మనం ఒప్పుకున్నామో అప్పుడప్పుడు ఆయన రక్తం కప్పేసింది. ఇక మళ్ళీ కొత్తగా ఇవాళే పుట్టిన బిడ్డలాగా నిన్ను చూస్తున్నాడు ఆయన. ఒక క్రొత్త వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వు దేవునితో రోజు నడిచే వ్యక్తివైతే ఎప్పటికప్పుడు రిఫ్రెష్గా నూతనత్వంతో, నూతన ఉజ్జీవంతో, నూతనమైన సంతోషంతో, నూతనమైన బలంతో దేవుని కొరకు జీవించగలుగుతాం. అది ఉజ్జీవం. మన సంఘాలకు ఉజ్జీవం కావాలి, మన కుటుంబాల్లో ఉజ్జీవం కావాలి, మన హృదయాలకు ఉజ్జీవం కావాలి. ఆ ఉజ్జీవం కలగడానికి దేవుని వాక్య ప్రకటన కావాలి, దేవుని మాట వినే ప్రవక్తలు కావాలి, వ్యక్తి మాట విని బోధించే సేవకులు కావాలి. అప్పుడు తప్పక పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. మీరు ఇంతసేపు నుంచి వింటున్నారు కదా, మీ మనస్సాక్షి ఏమైనా పనిచేస్తుందా? మీరు చేసిన దుర్మార్గపు పనులు అంత మాట్లాడకండి, మేమంత దుర్మార్గులం కాదు అనకండి. మీరు చేసిన ఏమంటారండి, పాపానికి వాళ్ళ కొత్త పేర్లు పెట్టుకున్నారు. దట్ ఈస్ మై వీక్నెస్ అండి. అది పాపం కాదంట, అది ఏంటది? వీక్నెస్. అది నా పొరపాటు, అది నా తొందరపాటు, అది నా బలహీనత. అదొకటేనండి నా బలహీనత ఏంటండి అని తమ పాపాన్ని సమర్థించుకుంటున్నారు. కాదు, అది ఎంత చిన్నదైనా, నీ మనస్సాక్షిని బాధించేది ఏదైనా, నువ్వు కఠినంగా మాట్లాడితే, నువ్వు మాట్లాడిన మాట అవతల మనిషికి బాధ కలిగించిందంటే నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు అనవసరమైన మాట వదిలి ఒక మాట నోరు జారింది, అది పొరపాటునో తొందరపాటునో, అదొక అబద్ధం అయితే, అదొక ఎగ్జాజరేషన్ అయితే వెంటనే దాని కొరకు నువ్వు పశ్చాత్తాపడు. అంత సెన్సిటివ్గా
ఒక ఉజ్జీవము కలిగిన వ్యక్తి ఉంటాడు. భూతద్దంలో తన పాపాలు చూసుకుంటాడు. ఏంటో చూసుకుంటాడు, చిన్నవి పెద్దగా కనబడతాయి. ఏంటండి, మన పాపాలు పెద్దగా కనపడతాయి, ఇతరుల పాపాలు మనకు చిన్నగా కనపడతాయి. ప్రభుతో నువ్వు నడుస్తున్నప్పుడు, ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు నీ పాపాలేమో చిన్నగా ఉంటాయి, అవతల వాళ్ళ పాపాలు భూతద్దంలో చూస్తావు అన్నమాట, అంత పెద్దగా కనపడతాయి. ఎలా ఉంది మన ప్రవర్తన ఒకసారి ఆలోచించండి. నీ పాపం నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు, నీ తప్పును నువ్వు తెలుసుకున్నప్పుడు అవతల వాళ్ళ తప్పును క్షమించడం సులభమవుతుంది. నీ తప్పును నువ్వు ఒప్పుకున్నప్పుడు, నన్ను బట్టే ఈ కీడు నా ఇంటికి వచ్చింది, నన్ను బట్టే ఈ శాపం మా ఇంటి మీదకి వచ్చింది, నన్ను బట్టే అని ఎప్పుడైతే యోనా పశ్చాత్తాపడ్డాడో గొప్ప ఉజ్జీవం చూశారు అక్కడ. ఓడలో ఉన్న వాళ్ళందరికీ యోనా ప్రసంగం చేయలేదు, కానీ తన తప్పొప్పుకొనడం ద్వారా, తన నిజస్థితిని చెప్పుకొనడం ద్వారా ఓడలో ఉన్న వాళ్ళందరూ యెహోవా దేవుడు అని అరిశారండి. మన జీవితాల్లో ప్రకటించడం లేదు, ప్రసంగం చేయటం లేదు అనేది పక్కన పెట్టండి. నువ్వు మనస్సాక్షి కలిగి జీవిస్తే నీ ప్రభువుని గురించి నువ్వు చెప్పిన ఒక్క మాట అవతల వారి హృదయాలలో క్రియ జరుగుతుంది. నీ దేవుడు నాకు కావాలని నీ చుట్టూ 10 మంది గుమ్ముగూడుతారు. నీ దేవుని గొప్పతనం నీ పశ్చాత్తాపం వల్ల ఇతరులకి బయలుపరచబడుతుంది. అది ఉజ్జీవం. ఉజ్జీవం కావాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ పోరాడాలి. ఒక పాస్టర్ గారు ఉజ్జీవాన్ని కొందెచ్చేది కాదు ఇది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పైనుండి వచ్చేది కాదు ఇది. దేవుని బిడ్డలైన వారందరూ తగ్గించుకున్నప్పుడు, ఒక కుటుంబంలో ఉన్న కుటుంబం అంతా మోకాళ్ళ మీద పడ్డప్పుడు, ఒక సంఘం అంతా దేవుని సన్నిధిలో వచ్చి ఏకహృదయంతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని జ్వాలలు, ఉజ్జీవ జ్వాలలు మన హృదయాల్లో పడతాయి. ఉజ్జీవం వచ్చినప్పుడు క్రీస్తు 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 అనే ఆశ తప్ప వేరే ఆశలు ఉండవిక. నేను నేను అనే మాట అసలు కనపడదు, అది ఎగిరిపోద్ది. నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తు. ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా ఉండాలి. పడి చచ్చిపోతాం ఆయన గురించి. ప్రేమ, ఆయన మీద ప్రేమ వచ్చింది, అది ఉజ్జీవం. ఆయన వాక్యం అంటే, ఆయన పాటలు అంటే, ఆయన సన్నిధి అంటే ఎక్కడ లేని ఆతృత, ఎక్కడ లేని ఆశీర్వాదం. ఇంకా దేని మీద మన ధ్యాస వెళ్ళదు, దేనిని మనం పెద్దగా పట్టించుకోం. అది ఉజ్జీవం, సమృద్ధి జీవం. ఉజ్జీవం ఒక నూతనత్వం, ఒక ప్రోత్సాహం, ఒక ఉల్లాసం, ఒక ఆనందం. అది మన క్రైస్తవ సంఘంలో, క్రైస్తవుల జీవితాల్లో ఉండాలి. ఆది సంఘములో ఆ ఉజ్జీవం రగులుకున్నప్పుడు అద్భుతాలు జరిగాయి. హిస్టరీలో ఎన్నో ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నప్పుడు దేశాలు మారిపోవడానికి కారణమైంది. యాంచదనాల్లో కడపటి వర్షము దేవుడు కురిపించాలి, ప్రపంచమంతటా ఉజ్జీవ జ్వాలలు రగులుకోవాలి. చల్లారిపోయిన జీవ స్థితిలో ప్రపంచమంతటిలో క్రైస్తవత్వం ఉంది. ఈ రోజున మన దేశంలో మాత్రమే కాదు, ఎక్కడ చూసినా చల్లారిపోతుంది. ఉజ్జీవం కావాలి. ఒక దీపం వెలిగించినప్పుడు ఒత్తి పెట్టేవాళ్ళు నూనె రాసి, ఆ నూనె మినుక్కుమంటుంది ఒత్తి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏళ్ళతో ఒక తోస్తే చాలు, ఏమవుద్దు, మళ్ళీ బగబగమంటుంది. అది ఉజ్జీవం. మళ్ళీ దేవుని కొరకు మనం ప్రజ్వలించాలి. మళ్ళీ దేవుని గొప్ప కార్యాలు మన గృహాల్లో, మన జీవితాల్లో, మన హృదయాల్లో జరగాలి. నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉజ్జీవం కలిగినట్లు, తెలంగాణలో ఉజ్జీవం కలిగినట్లు, ఇండియాలో ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నట్లు, ఒకప్పుడు దేవుని కొరకు ప్రజ్వలించిన దేశాలైన ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాలు, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా వంటి దేశాలలో మరొకసారి దేవుడు తన కార్యాలు జరిగించినట్లు మనందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ముందు నన్ను ఉజ్జీవింప చేయి నాయన. నాకు నువ్వు చెప్పిన మాట చెప్పినట్టు చేయడానికి సహాయం చేయి. నువ్వు ఒక చోటకి వెళ్ళమంటే ఇంకో చోటకి వెళ్ళటం, ఒకటి చేయమంటే మరొకటి చేయటం వల్లనే నేను శాపగ్రస్తుడిని అయిపోయానయ్యా. నా బిడ్డలకి నేను ఆశీర్వాదకరంగా లేను, నా కుటుంబానికి నేను దీవెనకరంగా లేను, నా సంఘములో నేను ఉపయోగకరంగా లేను. నీ రాజ్యం కొరకు నేను ఏం చేయలేకపోతున్నానని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నీ మనస్సాక్షి దేవుని ముందు సరిగా ఉందా? లేకపోతే పశ్చాత్తాపడు, ఉపవాసం ఉండి ప్రార్థించు, మోకాళ్ళ మీద పడి ప్రార్థించు. మన ప్రభు సన్నిధిలో మనం మోకరిల్లితే పరలోకం కదులుతుంది.
పరలోకం నుండి ప్రతిఫలం దొరుకుతుంది. అద్భుత కార్యాలు చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. ఉజ్జీవమిమ్ము మా దేవా, నీ ప్రజలమైన మము బ్రోవా, నీ అగ్ని చేత మము కాల్చి మాదు బ్రతుకులను మార్చు దేవా. నీ అగ్ని చేత మము కాల్చి మాదు బ్రతుకులను మార్చు దేవా. ఓ జీవమిమ్ము మా దేవా, తొలిమేడ గదిలో అలభక్తవరులు కూడి వేడినారే, ఇలా చిన్న గుడిలో వెలుగొంద నీదు సన్నిధిని కూడినామే. తొలిమేడ గదిలో అలభక్తవరులు నిన్ను కూడి వేడినారే, ఇలా చిన్న గుడిలో వెలుగొంద నీదు సన్నిధిలో చేరినామే. అగ్నివోలే ఆత్మను పంపి అందరిని వెలిగించుమయా. అగ్నివోలే ఆత్మను పంపి అందరిని వెలిగించుమయా. ఫలముల వరముల దాతవు నీవే, దేవ బ్రతికించుమా. ఫలముల వరముల దాతవు నీవే, దేవ బ్రతికించుమా. ఓ జీవమిమ్ము మా దేవా, నీ ప్రజలమైన మము బ్రోవా, నీ అగ్ని చేత మము కాల్చి మాదు బ్రతుకులను మార్చు దేవా. నీ అగ్ని చేత మము కాల్చి మాదు బ్రతుకులను మార్చు దేవా. ఓ జీవమిమ్ము మా దేవా. అవునయ్యా, ఈ రాత్రి మమ్మల్ని కాల్చు నాయనా. నీ అగ్నితో మమ్మల్ని కాల్చి పొట్టము వేసి శుద్ధులుగా చేయనాయనా. ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను మంచి సువర్ణములే బయటకు వచ్చినన్న యోబు వలె కంసాలవాణి అగ్ని వంటి నీ వాక్యముతో మమ్మను కాల్చి మాలో ఉన్న మస్తంతా తీసేయి నాయన. మాలో ఉన్న మూర్ఖతను తీసివేయి తండ్రి. మాలో ఉన్న బలాత్కారపు మనసును తీసివేయి నాయన. ప్రతి దుష్టత్వము నుండి నీ బిడ్డలను విడిపించుము నాయన. స్వచ్ఛమైన దేవుని బిడ్డలుగా, పవిత్రమైన దేవుని జనాంగముగా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన ప్రజలుగా, ప్రేమ, సంతోష, సమాధానాలతో, ఆత్మ ఫలములతో నిండిన వ్యక్తులుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మార్చుకో తండ్రి. అప్పుడే మా కుటుంబాలను మేము మార్చుకోగలుగుతాం. అప్పుడే మా దేశానికి మేము దీవెనకరంగా ఉంటాం. ఉజ్జీవం మాకు దయచేయి నాయన. నా గుండెల్లో ఉజ్జీవం దయచేయ్యా. నా యేసయ్య కొరకు, నా యేసయ్య కొరకు నేనేం చేయాలి? నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు, నా యజమాని అని నీ మీదే ధ్యాస కలిగిన భక్తిని మాకు దయచేయ్యా. నువ్వు ఉంటే చాలు అన్న తృప్తి మాకు దయచేయి నాయన. నీ ప్రేమ మా గుండెల నిండా నింపయ్యా. నీలాగా బ్రతకడానికి నీ ఆత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. ప్రతి సంఘములోనూ ఉజ్జీవం దయచేయి నాయన. ప్రతి దైవజనుడి మీద నీ అభిషేకం దయచేయి ప్రభువా. సంఘాన్ని హెచ్చరించగలగడానికి, దిద్దడానికి, బుద్ధి చెప్పడానికి అలనాటి ప్రవక్తల వలె అనేకుల్ని అంచెదినాలలో లేవనెత్తునాయన. మా స్థితిని గురించి మమ్మల్ని హెచ్చరించి, మా స్థితిని మేము గ్రహించుకొని పశ్చాత్తాపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరగనిమ్ము తండ్రి. దేవుని బిడ్డ నుండి చెప్పుకుంటూ లోకంతో స్నేహం చేసేవారిగా, పాపముతో మిళితమైన వారిగా మేము బ్రతకక వేరు చేయబడిన జనాంగంగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజగా బ్రతకడానికి మాకు సహాయం చేయము.
మా పాపముల వల్ల తెచ్చుకున్న రోగములు, నష్టములు, శాపములు, బాధ, వేదన, కన్నీరు మా మట్టుకు మేమే కాక మా ఇంటి వారికి, మా కుటుంబీకులకు, మా స్నేహితులకు శాపంగా మారిన మా బ్రతుకుల్ని మార్చు నాయన. ఉజ్జీవం దయచేయ్యా. నిర్జీవమైన బ్రతుకు నుండి మమ్మల్ని విడిపించు. సగం సగం భక్తి నుంచి మమ్మల్ని విడిపించు. పరిపూర్ణులు చేయమని ఆయన. ఉజ్జీవం కలిగినప్పుడు రోగాలు స్వస్థపడినట్లుగా, సంకటాలు కుదర్చబడినట్లుగా, సమస్యలు తీరునట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను మమ్మరముగా మా మధ్య జరిగించుము తండ్రి. ఏ కొరతతో, ఏ బాధతో, ఏ అవసరతతో ఈ రాత్రి నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారో నీవు బాగా ఎరిగిన దేవుడేవు గనక నీ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరిచి ప్రార్థనలకు జవాబులు ఇచ్చి ఇంటికి వెళ్ళి మోకరించినప్పుడు ఉచ్చరింపసఖ్యము కాని మూలుగులతో చేయు ప్రార్థనాత్మను పొంది నూతనమైన ఉజ్జీవంతో నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉజ్జీవాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలు అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.
బ్రతుకు బాట